పంజాబ్లోని సమానా పట్టణంలో ఒక టవర్ పైనే ఇతని నివాసం. ఎముకలు కొరికే చలి, కుండపోత వాన, మండుటెండ అన్నీ ఈ చిన్న టార్పాలిన్ టెంట్లోనే. రోజుకు కేవలం ఒకే ఒక్కసారి భోజనం. ఆరోగ్యం క్షీణించిన, బీపీ షుగర్ లెవెల్స్ పడిపోయినా తన లక్ష్యం కోసం ప్రాణాలకు తెగించి మరీ నిలబడ్డాడు. అంత కష్టపడి ఆయన అడుగుతున్నది ఏంటి? పవిత్ర గ్రంథాల రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాలని, మతపరమైన దాడులను అరికట్టాలని ఆయన ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. ఆయనకు మద్దతుగా వందలాది మంది పాదయాత్రలు, దీక్షలు చేసినా గుర్జీత్ మాత్రం చట్టం మారే వరకు కిందకు దిగేదే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. చివరికి గుర్జిత్ సంకల్పం ముందు ప్రభుత్వం తలవంచింది. పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి నిందితులకు జీవిత ఖైదు పడేలా కొత్త చట్టం తెచ్చేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ప్రతినిధులు స్వయంగా టవర్ వద్దకు వెళ్లి శుభవార్తను అందించారు. మొత్తానికి 18 నెలలు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లక్ష్యం నెరవేరటంతో గుర్జిత్ సింగ్ కిందకు దిగుతున్నారు. ఒక సామాన్యుడు తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడని నిరూపించిన అపూర్వ విజయం ఇది. గురువుపై నమ్మకంతో ఆయన సాధించిన ఈ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.